బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? టూటీ ఫ్రూటీ చేద్దామని రాత్రనంగా తొక్క తీసి పెట్టుకున్నాను. అదేనండి, పుచ్చకాయ, బొప్పాయి కాదు. సమ్మర్ వస్తే ఎక్కువ పుచ్చకాయలు తెచ్చుకుంటాం కదా, ఈజీగా టూటీ ఫ్రూటీ చేసుకోవచ్చు. సమ్మర్ వచ్చిందంటే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కూడా కంపల్సరీగా తీస్తాను. ఎండలకి హెల్త్ కొంచెం బాగుండిద్ది కదా. ఏడయిందో లేదో కరెంట్ సరిగా ఉండట్లేదు, ఉడికిపోతుంది, ఎండలు భగభగామంటున్నాయి. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఎర్లీగా స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టాను. వాళ్ళు మధ్యాహ్నం వచ్చి భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఈ జ్యూస్ ఇస్తాను. ఇప్పుడు మా వారికి నాకు మాత్రమే వేస్తున్నా. అందరికీ కలిపే కట్ చేస్తాను. సగం తీసి పెట్టి సగం మాత్రమే జ్యూస్ చేస్తా. 3 వెరైటీస్తో ఈ గ్లేటర్ తొక్క తీయచ్చు. మనం ఆప్షన్స్ ఉంటాయి, మనం మార్చుకోవచ్చు, తిప్పుకుంటా తీసుకోవచ్చు. ఇదేం నేను పెద్ద వాడను అసలు. వీడియో కోసం ఇది తీసుకున్నాను, కానీ యాక్చువల్గా అయితే నేను చాక్తోటే పీల్ చేస్తాను. చాక్తోనే నాకు ఈజీగా ఉండిద్ది, ఎందుకో అలవాటు అయిపోయేమో. కంటికి కానొచ్చినవన్నీ కొని అక్కడ పెడతామంతే, వాడటం మాత్రం కష్టం. ఇదే కాదు, కటర్స్ ఉన్నా సరే ఎందుకో ఒక ప్లేట్ తీసుకొని చాక్తో గబగబా కట్ చేసేస్తాము. ఎందుకు కొంటున్నట్టు కటర్సు? మా వారేమో అన్నీ కొని అక్కడ పెట్టి డబ్బులు వేస్ట్ చేస్తామని నన్ను తిడుతూ ఉంటారు. నేను మాత్రం అదవసరం ఇదవసరం అని కొన్ని అన్నీ అక్కడ పెడతా. ఈ చాపింగ్ బోర్డు ఇప్పటిది కాదు, ఎప్పటిదో, కానీ కొని అక్కడ పెడతాను, వాడను కదా, అందుకే పెద్ద పాడవలేదు. నా దగ్గర వుడ్ బోర్డు కూడా ఉంది, కొని అక్కడ పెడతామంతే. మేము ఇల్లు మారేటప్పుడల్లా సామాన్ సర్దేటప్పుడు ఇవన్నీ బయటపడతాయి కదా, అప్పుడు నాకు ఎన్ని అక్షంతలు ఉంటాయో, నువ్వు ఎందుకు కొంటున్నావు, ఎందుకు అన్నీ పైన వేస్తున్నావు అని. పేదకి నువ్వేదన్నా అడుగు, చెప్తానని బాగా అరుస్తారు. మళ్ళీ మనం ఏదన్నా కావాలన్నప్పుడు సైలెంట్గా కొనిస్తారు. చూడండి, కట్ చేశాక ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. పచ్చియే తినాలనిపిస్తుంది, కానీ ముక్కలుగా తినలేంగా, జ్యూస్ చేసేసుకుందాం. మనం టూటీ ఫ్రూటీకి కూడా ఒకసారి కట్ చేసి పెట్టేసుకుందాము. టూటీ ఫ్రూటీకి కొంచెం సన్న ముక్కలే కట్ చేస్తున్నాను, జ్యూస్కి కట్ చేసినంత లావు ముక్కలు కాదు. అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటాం కాబట్టి రెండోసారి ఆ పని ఉండదు. కూరగాయలైనా ఇలా కట్ చేసేయైనా ఏదైనా ఒకేసారి కట్ చేసి జ్యూస్ మిక్సీ పట్టేశాను. నాకు మా వారికే కట్ చేసిన వాటిల్లో సగమే పట్టాను, మిగిలిన సగం పిల్లలకి తీసి పెట్టాను. వాళ్ళు వచ్చినప్పుడు జ్యూస్ చేస్తా. మా పెద్దవాడు కొంచెం విసుగ్గానే తాగుతాడు, కానీ మా చిన్నోడు మరీ మొండికేస్తాడు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే, కొంచెం ఒక విజిల్ వచ్చిందాక కుక్కర్లో వేసి పాలేసి జ్యూస్ చేసిస్తా వాడికి. అప్పుడు ఇష్టంగా తాగుతాడు వాడు. కొంచెం షుగర్ కూడా వేస్తా, అప్పుడు ఇష్టంగా తాగుతాడు. మేమైతే ఏం వేసేసుకోము. ఇంకా టూటీ ఫ్రూటీ చేసేసుకుందాము. గ్యాస్ వెలిగించి ఒక బాండల్ పెట్టాను. 2 గ్లాసులు వాటర్ పోసేసి బాగా తెల్లనిద్దాం. కొంచెం వాటర్ తెరలేకే ముక్కలు వేసామనుకో త్వరగా అయిపోతుంది. ముందే వేసామంటే దాని దగ్గర నుంచొని కొంచెం విసుకనిపించిద్ది. కష్టం అనుకోకుండా పిల్లల కోసం అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చెయ్యాలి. ప్రతిదీ మనం బయట కొనాలంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏమో కదా. హాఫ్ బాయిల్ వచ్చిందాకా ఉడికించుకుందాం. మొన్న నేను కేక్ చేశాను కదా, అప్పుడు మా అబ్బాయి టూటీ ఫ్రూటీ కూడా చేయి మమ్మీ, టూటీ ఫ్రూటీతో కూడా కేక్ చేసుకుందామన్నాడు. అందుకోసమే పుచ్చకాయ తెచ్చారు కదా, వాడేస్తున్నా. మా పెద్దోడు అన్నం తినమంటే తినడు, కానీ కేకులు అంటే ఏమిష్టమో. పాపం మా చిన్నోడు ఫుడ్ తింటాడు, కానీ ఇలాంటి పై తిండి తక్కువగా తింటాడు. మళ్ళీ ఫ్రూట్స్ ఇష్టం వాడికి, ఫ్రూట్స్ ఇష్టంగా తింటాడు. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటా ఉడికిందో లేదో అని. సగం ఉడికితే చాలు, ఎక్కువ ఉడకనవసరం లేదు. ఇక ఉడికేసినట్టే. ముక్క ఇరిగితే చాలు, ఉడికిందని మనకు అర్థం. ఇంకా గ్యాస్ ఆపుకొని వడకట్టుకుందాం. వెంటనే వాటర్ తీసేస్తేనే మంచిది, ఎందుకంటే బాగా ఉడికిపోద్ది. ఉడికింది అనిపిస్తే వెంటనే ఒక జాలి గిన్నెలోకి పోసేసుకోవచ్చు.
కొంచెం లేట్ అవుతుందనే కానీ చేయడం ఈజీనే, పెద్ద కష్టమైన పనేం కాదు. నేను దాదాపు 30 పుచ్చకాయ తొక్కలు తీసుకున్నాను. కట్ చేసేటప్పుడు ఎన్ని ముక్కలు అయ్యాయో, ఉడికాక చూడండి పావు భాగమైనవి. ఏదైనా అంతే, ఉడికిచ్చిన తర్వాత పావు భాగానికి చేరిద్ది. నేను అదే బాండలి కొంచెం తొలిపి తీసుకుంటున్నాను షుగర్ పాకానికి. షుగర్ 1 కప్ వేస్తున్నా. నాకు అంటే క్వాంటిటీ మనకు అర్థమయ్యిద్ది ఎంత పడుతుందో. కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దీంట్లో వేసి ఉడికిచ్చేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదా పాకం వచ్చాకైనా వేయొచ్చు. లేబాకం తీస్తే చాలు. నేనేం పాకం వచ్చిందాకా వెయిట్ చేయను, దీంట్లోనే వేసి అంటే ఉడికేటప్పుడు ఈ ముక్కల్లో కూడా స్వీట్నెస్ దిగిద్దని లైట్గా కొంచెం బాయిల్ అయినాక వేసేస్తున్నా. వెనీలా ఎసెన్స్ ఉంది కదా, లైట్గా 2 డ్రాప్స్ వేస్తున్నా, ఎందుకంటే మనకి బేకరీ ఫ్లేవర్ కూడా వస్తుంది కదా. జస్ట్ పొంగు పట్టింది, కొంచెం లైట్గా తెరులుతుందంతే, వేసేసే. మనం బయట కొనుక్కొచ్చే టూటీ ఫ్రూటీలో కూడా వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ కనిపిస్తుంది, అంటే వాళ్ళు కూడా వేస్తారనే అర్థం. ఆ ఫ్లేవర్ ఇట్టే తెలిసిపోద్ది కదా. బాగా ముక్కలకి పట్టి లేబాకం వచ్చిందాకా ఉడికిస్తాను. నేను కూడా వీడియోస్ చూసి నేర్చుకుందే, నాకేం డైరెక్ట్గా రాదు. అప్పట్లో కేకులు చేసేదాన్ని అని చెప్పాను కదా, అప్పుడు అన్నిటి మీద ప్రయోగాలు చేశా. ఇది మాత్రం బాగా గుర్తుండిపోయింది. అంటే కేకు గుర్తులేదని కాదు, కేక్ కొంచెం లాంగ్ ప్రాసెస్, అన్ని బ్యాటర్ కరెక్ట్గా కలుపుకోవాలి కదా. దాంతో పోల్చుకుంటే ఇది ఈజీగా గుర్తుండిద్ది కదా, అందుకోసం కేక్ గుర్తులేదన్నా. కానీ అసలుకి గుర్తు లేకుండా ఏమీ లేదు. ఇదిగో లేబాకం వచ్చేస్తుంది, ఇంకా చూసుకొని మనం దింపుకోవచ్చు. దగ్గర పడిపోయింది, అయిపోయింది, ఆపేసాను. నా దగ్గర 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. 3 ప్లేట్స్ అయినా 3 బౌల్స్ అయినా తీసుకొని ఆ 3లో కొంచెం కొంచెం కలర్స్ వేసుకోవచ్చు. నా దగ్గర 3 కలర్లు ఉన్నాయన్నాను కదా, లెమను, ఆరెంజ్, గ్రీన్ కలర్. ఫుడ్ కలర్స్ అండి ఇవి, మనం యూజ్ చేసుకోవచ్చు. కేసర్ కోసం తెప్పిస్తుంటా నేను, బట్ ఇక్కడ కూడా దొరుకుతాయిలే, దొరకకుండా ఏముండవు. కాకపోతే 1కి 4 షాపులు వెతకాలి మేముండే ఏరియాలో దొరకాలంటే. నేను ఇలాంటివి ఒంగోలు వెళ్ళినప్పుడే తెచ్చిపెట్టుకుంటాను. ఇవే కాదు, సాస్ అయినా జామ్ అయినా ఇట్లాంటివన్నీ నేను ఒంగోలు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా పిల్లల కోసం. చూడండి వేసి వేయగానే ఎంత కలర్ఫుల్గా ఉందో. వేసి కలదిప్పుకోవాలి కొంచెం. ఓవర్ నైట్ ఇలానే వదిలేస్తే పాకము కలరు బాగా పీసెస్కి పడతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం కొంచెం ఆరబెట్టుకుంటే డ్రై అయిపోతాయి. నేను డ్రై అయింది షార్ట్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది చూసేయండి, అంతే ఈజీగా టూటీ ఫ్రూటీ రెడీ. నెక్స్ట్ డే మార్నింగ్కి ఎలా ఉందో కూడా చూపిస్తా. చూసారా కలరు స్ట్రక్చర్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇంకా రెడీ. ఇవి తీసి ఒక 2-3 అవర్స్ ఆరబెట్టుకోవటమే ఫ్యాన్ కింద. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్.